దేవుడికి నచ్చినట్టు ఉండండి. బయట ఉన్నారా, బయట నచ్చినట్టు ఉండండి. పూర్తిగా బయటకు పోండి, ఉంటే పూర్తిగా దేవుడు. అంతేగాని అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉండొద్దు. పని పాట లేని వాళ్ళు చేసే పనులు నేను చెప్పిన పొరుగోడు సంసారంలో ఏలేడతారు. నా మాటలు అర్థమైన లేదు. పని పాట లేనోడే పనికి పని గొడవలకు వెళ్తాడు. పని పాట లేనోడే పొరుగోడు సంసారంలో ఏలేడతాడు. పని పాట లేనోడే సహోదరుని మోసగిస్తాడు. అంటే మీరు ఏదో ఒక పని చేయండి రా, బిజీగా ఉంటారు. ఏదో ఒక పని చేయండి, పగలంతా పని చేయండి, రాత్రంతా దేవుడితో ప్రార్థన చేయండి, పగలంతా పని చేయండి, సువార్త చేయండి. బిజీగా ఉన్నప్పుడు సాతాను థాట్స్ వస్తాయి మనకి. ఎప్పుడు సాతాను ఆలోచనలన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఖాళీగా ఉంటా వస్తాయి. సాతాను ఆలోచనలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఖాళీగా పని పాట లేకుండా తినేసి ట్యాంక్ పెంచి తిరుగుతూ వస్తాయి. పని పాట లేకుండా రావు. నువ్వు ఖాళీగా ఉన్నావు. మీరు బాగా వినండి. దావీదు యుద్ధం చేసినంత కాలం బాగున్నాడు. యుద్ధం మానేసి ఇంటికాడ ఉన్నాడు. ఏం చేశాడు చెప్పండి? అది గుర్తుపెట్టుకోండి. ఎవడైతే పని చేయడో, ఎవడైతే ఖాళీగా ఉంటాడో, ఎవడైతే బిజీగా ఉండడో, ఎవడైతే కాలయాపన చేస్తాడో వాడికి అన్ని సాతాను ఆలోచనలన్నీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. పని చేయండి, పొరుగుల జోలికి పోకండి. పని చేయండి. ఆడింటి దగ్గర నీకు పని రా, పని చేయి. 24 hours ఆడింటికి ఎందుకు వెళ్తున్నావురా? పని చేయి. ఉద్యోగం సజ్జంగా లేదా? చాలామంది చేసే పని ఏంటి చెప్పిన? దేవుడి పని అంటేనేమో ఇంకా పనిలోకి వెళ్ళరు, పనిలోకి వెళ్తేనేమో ఇంకా దేవుడి పని చేయరు. అబ్బాయి అదే సిస్టమ్ నాకు అర్థమవుతుంది. దేవుని పని చేయాలి, పని చేయాలి, పని చేయాలి, దేవుని పని చేయాలి. రెండో ఉండాలి. నీ అవసరాల నిమిత్తం నీ వర్క్ నువ్వు తీర్చుకోవాలి, ఇవన్నీ జరిగించాలి. అందుకంటున్నాడు పరుల జోలికి పోకో, నీ సహోదరుని మోసపరుచుకో. నేరం అది. ఏమనుకుంటున్నావు?